zeros and all. You only write that. Okay. Next, I will explain that how to draw the quadratic graph of that quadratic polynomial. Parabola. ఈ పారాబోలాని ఎలా డ్రా చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యా రైట్. రేపు ఎవరు వస్తారా తీసేస్తాను సార్, డిలీట్ చేస్తాను. ఇష్టం లేని వాళ్ళు ఉండే వాళ్ళు చాలు. ఫీజులు పే చేయాలమ్మా. ఫీజెస్ పే చేస్తేనే రేపే లాస్ట్. ఎవడు పే చేస్తే వాడు ఉంటాడు అంతే, లేకపోతే తీసేస్తాను. నేను ప్రతిసారి అడుక్కోలేను. లాస్ట్ టుమారో ఓన్లీ. రైట్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్, ఇలా ఇస్తాడు క్వశ్చన్. మీకు హోంవర్క్ కూడా ఇస్తాను. బాగా వినాలా. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ polynomial p of x is equals to, draw the polynomial p of x is equals to x square minus 3x minus 4. ఇలా x square minus 3x minus 4 ఇలా ఇచ్చాడు. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ని దీనికి సంబంధించి గ్రాఫ్ డ్రా చేయమంటాడు. వీ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ దిస్ పాలినామియల్. Of course it is a quadratic polynomial. So already I explained you, when you draw that any graph of any polynomial is actually in single variable, in one variable only. When you draw the graph, we have to make that graph as the two variables. ఇప్పుడు ఇది సింగిల్ వేరియబుల్ x లో ఉంది నాన్న. గ్రాఫ్ డ్రా చేయాలంటే కార్టేషియన్ ప్లేన్ పైన x y కోఆర్డినేట్స్ ఉండాలి. అందుకు ఈ పాలినామియల్ ని నేను టూ వేరియబుల్స్ గా ప్రజెంట్ చేయాలి. That's why this whole polynomial I have to denote it by y. Let y is equals to x square minus 3x minus 4. Actually given polynomial వచ్చేసి p of x is equals to x square minus 3x minus 4 is the given polynomial. I make this polynomial as into two variable, so that's why I denoted this whole polynomial as y. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఈ మొత్తం పాలినామియల్ ని y అనే లెటరల్ తో నేను డినోట్ చేశాను. నౌ దిస్ ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద పాలినామియల్, ఈక్వేషన్ విల్ బికమ్స్ ఇన్ టూ వేరియబుల్స్. నౌ ఐ హ్యావ్ టు ఫైండ్ దట్ సూటబుల్ పాయింట్స్ ఆఫ్ దిస్ పాలినామియల్. ఓకే, వాట్ ఆర్ ద సూటబుల్ పాయింట్స్? యు నో దట్ హౌ టు ఫైండ్ దిస్. ఓకే, ఫస్ట్ I taken that values of x which are independent values of x is the values of x is the value. Just write that x is the x values. I taken that four of them are four values are positive and four negatives. Okay, 0 1 2 3. okay, left side తీసుకున్నామా? okay, 1 2 3 4 minus 1 minus 2 minus 3 minus 4. So what the values I taken here? Integers, four of them are positives, four negatives and including 0. Right. These and all are independent values. నువ్వు thousands తీసుకున్నా, suppose if you take thousands also here, you will get that same graph. But you have to adjust the scale ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకున్నా, దట్స్ వై టేకన్ దట్ సింపుల్ వాల్యూస్. నువ్వు ఈ ప్లేస్ లో ఏ థౌజండ్స్ హండ్రెడ్స్ తీసుకున్నా నీకు ఒకే విధమైన గ్రాఫ్ వస్తుంది, కానీ అదేదో పెద్ద గ్రాఫ్ రాదు. ఆ వచ్చిన వాల్యూస్ నేను ఏం చేస్తానంటే స్కేల్లో రెడ్యూస్ చేసుకుంటాను, స్కేల్ అడ్జస్ట్ చేసుకుంటాను. అంతెందుకు శ్రమ అని నేను సింపుల్ వాల్యూస్ తీసుకున్నాను, లీస్ట్ ఇంటెగ్రల్ వాల్యూ. రైట్. సో 4 negatives 4 positives. ఇప్పుడు ఇందులో ఉన్న, సో దెన్ ఐ హ్యావ్ టు ఫైండ్ దట్ వై తెలుసుకోవాలి. y అంటే ఏంటంటే x square minus 3x minus 4 అని. సో ఇన్ దిస్ ఈచ్ టర్మ్ ఐ హ్యావ్ టు ఫైండ్ దట్ x square వాల్యూ. ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫైండ్ దట్ x square. ఇక్కడ చూడ, ఇందులో ఉన్న x square టర్మ్ ని కనుక్కుంటున్నా. ఆఫ్టర్ దెన్ ఐ హ్యావ్ టు ఫైండ్ దట్ minus 3x. నెక్స్ట్ minus 4. బై యాడింగ్ ఆల్ దీస్ 3 టర్మ్స్ యూ విల్ గెట్ దట్ y.
చూడండి నేను ఇట్లా వర్టికల్ గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ని కనుక్కుంటా వాల్యూ. ఓకే, 0 స్క్వేర్ 0, ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ అయితే ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది కనుక్కుంటున్నా. ఇది 0 స్క్వేర్ ఇస్ అ 0, 1 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1.